So today's our topic is risk management. Tomorrow's problems are today's risk. Since a clear definition of risk is a problem that could cause some loss or threaten the progress of the project which has not happened yet. సో టుమారోస్ ప్రాబ్లమ్స్ ఆర్ టుడేస్ రిస్క్. ఇవాళ ఉన్న రిస్క్ రేపటికి ఒక ప్రాబ్లం అని అంటాం. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోగ్రామ్ అనేది మనం ప్లాన్ చేసుకునేటప్పుడు మేబీ ఇక్కడ ఇది రిస్క్ ఉంటుందేమో, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంటుందేమో అని అనలైజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం రిస్క్ ఉంటుందేమో అని అంటాం, కానీ అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అదేంటి అని అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్లో కూడా మనకి సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు కూడా సమ్ రిస్క్ అనేవి ఉంటాయి. అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా అనేది. సో ఇక్కడ రిస్క్ అనేది ఏంటి అంటే దట్ ఈజ్ ఏ ప్రాబ్లం దట్ కుడ్ కాజ్ సమ్ లాస్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్లో సమ్ లాస్ అనేది చూపిస్తుంది. సో విచ్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఎట్, కానీ అది జరగాలి అని కంపల్సరీ ఏమీ లేదు, జరగవచ్చు జరగకపోవచ్చు. So the software project manager can then check the risk from which class are relevant to the project. ఏ రిస్క్ ఏ క్లాస్ నుండి వచ్చింది, దేనికి రిలేటెడ్గా ఉంది అనేది ప్రాజెక్ట్ మేనేజర్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో దెర్ ఆర్ మెయిన్ 3 క్లాసిఫికేషన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్: ప్రాజెక్ట్ రిస్క్, టెక్నికల్ రిస్క్, బిజినెస్ రిస్క్. ప్రాజెక్ట్ రిస్క్. The project risk concern differ from a budgetary schedule, personal resource and customer related problems. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అని అంటే ప్రాజెక్ట్ అనేది దేంతో కన్సర్న్ అయి ఉంటుంది అంటే బడ్జెట్తోనూ, షెడ్యూల్, పర్సన్స్ ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, రిసోర్సెస్ ఏమున్నాయి, కస్టమర్తో ఇంటరాక్ట్ అయి ఉంటారు. సో ఈ వాటిలో వచ్చిన రిస్క్ ఏమంటాం అంటే ప్రాజెక్ట్ రిస్క్ అని చెప్పేసి అంటాం. టెక్నికల్ రిస్క్. Technical risk concern potential method, implementation, interfacing, testing and maintenance issue. It also consists of an ambiguous specification, incomplete specification and changing specification, technically uncertainty and technical obsolescence. సో ఇక్కడ మనకి టెక్నికల్గా మన సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రోగ్రామాటికల్గా చేస్తాం, అంటే సిస్టమ్ వర్క్ అనేది చేస్తాం. సో దాంట్లో ఇంప్లిమెంటేషన్ పర్పస్లో టెస్టింగ్ చేసేటప్పుడు, మెయింటైన్ చేసేటప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది టెక్నికల్ రిస్క్ అనేది చూపిస్తుంది. బిజినెస్ రిస్క్. దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ risk contain risks of building an excellent product that no one need, losing budgetary or personal commitments. సో బిజినెస్ రిస్క్ అన్నప్పుడు మనం సాఫ్ట్వేర్ని కస్టమర్కి రిలీజ్ చేస్తున్నామంటే దట్ ఈస్ ద బిజినెస్. అంటే మన కస్టమర్ అనేవాడు కొనుక్కుంటాడు. సో అలాంటి కొనుక్కునేటప్పుడు వాడు ఏం చేయాలి, పర్చేస్ చేయాలి అని అంటే కంపల్సరీ అది యూజర్కి సాటిస్ఫై చేసేటట్టు ఉండాలి. సో కంపల్సరీ అది సాటిస్ఫై చేసేటట్టు ఉంటుందా, విత్ ఇన్ ద బడ్జెట్లో వస్తుందా లేదా, సో కస్టమర్గా మనం అనుకున్న ప్రకారం మనీ అనేది పే చేస్తాడా లేదా అనేది బిజినెస్ రిస్క్. సో అదర్ టైప్స్ ఆఫ్ రిస్క్ ఏమున్నాయి అంటే నోన్ రిస్క్, ప్రెడిక్టబుల్ రిస్క్, అన్ప్రెడిక్టబుల్ రిస్క్. నోన్ రిస్క్ ఆర్ దట్ కెన్ బి అన్కవర్డ్ ఆఫ్టర్ కేర్ఫుల్ అసెస్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రోగ్రామ్, ద బిజినెస్ అండ్ టెక్నికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ద ప్లాన్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ అండ్ మోర్ రిలయబుల్ డేటా సోర్సెస్. ఎగ్జాంపుల్ అన్రియలిస్టిక్ డెలివరీ డేట్. సో నోన్ రిస్క్ అంటే అన్రియలిస్టిక్ డెలివరీ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో మనం ఇక్కడ కంపల్సరీ ఒక డేట్ అనేది ఇస్తాం, ఈ టైంలో మనం ప్రోడక్ట్ని రిలీజ్ చేయాలి అనేది. సో అది కంపల్సరీ ఆ టైంకి అవుతుందా అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, విత్ ఇన్ ద షెడ్యూల్లో అయ్యిందా అవుతుందా లేదనేది నోన్ రిస్క్. మనకి తెలుస్తుంది ముందే మనం డెలివరీ చేయగలుగుతామా లేదా అనేది. దట్ కమ్స్ అండర్ నోన్ రిస్క్. Predictable risks. Those risks that are hypothesized from previous project experience. సో పాస్ట్ టర్న్ ఓవర్. ప్రెడిక్టబుల్ అని అంటే మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. సో పాస్ట్ టర్న్ ఓవర్ అంటే మనకి ప్రీవియస్ ప్రాజెక్ట్స్కి ఎంత టైం పట్టింది, ఎంత టర్న్ ఓవర్ తీసుకొచ్చింది, సో దీన్ని బేస్ చేసుకుని మనం ప్రెడిక్ట్ చేస్తాం. సో అలాంటి వాటిని ప్రెడిక్ట్ రిస్క్ అంటాం. అన్ప్రెడిక్టబుల్ రిస్క్. దోస్ రిస్క్ దట్ కెన్ and do occur but are extremely tough to identify in advance. సో అడ్వాన్స్ అంటే మనకు ముందుగానే ఒక రిస్క్ వస్తుంది అనేది మనం ఎస్టిమేట్ చేయలేకపోతే దట్ ఈస్ కాల్డ్ అన్ప్రెడిక్టబుల్ రిస్క్. సో రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, అసెసింగ్, prioritizing the risk to minimize, monitor and control the probability of unfortunate events. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఏం చెప్తుంది అని అంటే ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయడం, రిస్క్ని అసెస్ చేయడం, ప్రయారిటైజ్ చేయడం అంటే రిస్క్ని ప్రయారిటైజ్ చేయడం అంటే ఏ ప్రయారిటీ వైజ్గా రిస్క్ని డివైడ్ చేసి ఆ విధంగా మనం సాల్వ్ చేయడం. సో ఎందుకు అలా చేయాలి, ఆ ప్రాసెస్ ఎందుకు చేయాలి అంటే రిస్క్స్ టు మినిమైజ్, మానిటర్ అండ్ కంట్రోల్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ అంటే అక్కడ రిస్క్ అనేవి రాకుండా కంట్రోల్ చేయడానికి రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేస్తాం. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్లో ప్లాన్,
ట్రాక్, కంట్రోల్, ఐడెంటిఫై, అనలైజ్. సో ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇటరేటివ్ ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై రిస్క్స్ అండ్ దే ట్రిగ్గర్స్, క్లాసిఫై అండ్ ప్రయారిటైజ్ ఆల్ ద రిస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్స్ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రయారిటైజ్ వైజ్గా దాన్ని క్లాసిఫై చేయాలి. క్రాఫ్ట్ ఏ ప్లాన్ దట్ లింక్స్ ఈచ్ రిస్క్ టు మిటిగేషన్. సో ఆ రిస్క్ని ఎలా మనం రెక్టిఫై చేయాలి అనేది ప్లాన్ చేయటం. మానిటర్ ఫర్ రిస్క్ ట్రిగ్గర్స్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్. సో ఆ రిస్క్స్కి తగ్గట్టు మనం ప్లాన్ చేసిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మానిటర్ చేసుకోవటం. ఇంప్లిమెంట్ ద మిటిగేషన్ యాక్షన్ ఇఫ్ ఎనీ రిస్క్ మెటీరియలైజెస్. కమ్యూనికేట్ రిస్క్ స్టేటస్ త్రూ అవుట్ ద ప్రాజెక్ట్. సో కమ్యూనికేట్ అవుతూ రిస్క్ స్టేటస్ అనేది త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ అనేది కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. సో ఏదైతే ఇక్కడ మనం రిస్క్ ప్రాసెస్ అనేది చెప్పామో ఇది ఇటరేటివ్ ప్రాసెస్. త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి RMMM, రిస్క్ మిటిగేషన్, మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్. సో ఇట్ ఈస్ దెర్ ఆర్ 3 issues ఇన్ స్ట్రాటజీ ఫర్ హ్యాండ్లింగ్ ద రిస్క్. సో రిస్క్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఈ 3 types ఆఫ్ ఇష్యూస్ అనేది ఉంటుంది. రిస్క్ అవాయిడెన్స్, రిస్క్ మానిటర్, రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మిటిగేషన్ మీన్స్ ప్రివెంటింగ్ ద రిస్క్ టు అక్కర్. సో రిస్క్ మిటిగేషన్ అంటే ప్రివెంటింగ్ ద రిస్క్ టు అక్కర్. అసలు రిస్క్ అనేది రాకుండా ప్రివెంట్ చేయడం, దాన్ని రిస్క్ అవాయిడెన్స్ అంటే అవాయిడ్ చేయడం. సో దానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి అంటే కమ్యూనికేట్ విత్ ద కన్సర్న్ స్టాఫ్ టు ఫైండ్ ఆఫ్ ప్రాబబుల్ రిస్క్, find out and eliminate all those causes that can create risk before the project starts, develop a policy in an organization which will help to continue the project even though some staff leaves the organization. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేయాల్సింది ఏంటంటే కన్సర్న్ మనకు స్టాఫ్తో ఉన్న ఎవరైతే ఏ ఎంప్లాయీస్ అయితే మన ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారో ఆ స్టాఫ్తో కమ్యూనికేట్ అయ్యి ప్రాబబుల్ రిస్క్ ఏమున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత బిఫోర్ మనకు ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసే ముందే ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఒక పాలసీ అనేది డెవలప్ చేయాలి ఆర్గనైజేషన్లో. ఏంటి ఆ పాలసీ అని అంటే సో మనకు ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఎంప్లాయీస్ జాబ్ వదిలేసి వెళ్ళిపోయినా కానీ సో మనకు ఆ ప్రాజెక్ట్ అనేది రన్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది ఎప్పటికప్పుడు డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఆ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసేటట్టు పాలసీ అనేది డెవలప్ చేయాలి. సో ఎవ్రీబడి ఇన్ ద ప్రాజెక్ట్ టీమ్ షుడ్ బి acquainted with the current development activity. సో ప్రాజెక్ట్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మెయింటైన్ ద కరస్పాండింగ్ డాక్యుమెంట్స్ ఇన్ టైమ్లీ మేనర్. దిస్ డాక్యుమెంటేషన్ షుడ్ బి స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ద స్టాండర్డ్ సెట్ బై ద ఆర్గనైజేషన్. సో ఎప్పటికప్పుడు మనం ఏం చేసాం యాక్టివిటీస్ ఏం చేసాం రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. కండక్ట్ టైమ్లీ రివ్యూస్ ఇన్ ఆర్డర్ టు స్పీడ్ అప్ ద వర్క్. సో ఎప్పటికప్పుడు మనం వీక్లీ రివ్యూస్ అనేది ఉంటాయి అని చెప్పుకున్నాం. ఆ రివ్యూస్ని బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ ఉండాలి. ఫర్ కండక్టింగ్ ఎవ్రీ క్రిటికల్ యాక్టివిటీ డ్యూరింగ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొవైడ్ ద అడిషనల్ స్టాఫ్ ఇఫ్ రిక్వైర్డ్. సో మనం విత్ ఇన్ ద టైమ్ అండ్ బడ్జెట్లో మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు అడిషనల్ స్టాఫ్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అది రిస్క్ మిటిగేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిస్క్ మానిటరింగ్ ప్రాసెస్ ఫాలోయింగ్ థింగ్స్ మస్ట్ బి మానిటర్డ్ బై ద ప్రాజెక్ట్ మేనేజర్. సో ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఏం చేయాలి అంటే ద అప్రోచ్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ యాజ్ pressure of project varies. The degree in which the team performs with the spirit of teamwork. సో మనకు మొత్తం సాఫ్ట్వేర్ డెవలప్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా టీమ్ వర్క్ స్పిరిట్తో ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయాలి. ద టైప్ ఆఫ్ కోఆపరేషన్ అమాంగ్ ద టీమ్ మెంబర్స్, the type of problems that are occurring, availability of jobs within and outside the organization. సో ఎలా మానిటర్ చేయాలి అంటే కోఆపరేషన్ మెయింటైన్ చేయాలి. సో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అక్కర్ అవుతున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్లో అవైలబిలిటీ జాబ్స్ ఏమున్నాయి అనేది ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. The project manager should monitor certain mitigation steps. For example, if current development activity is monitored continuously, then everybody in the team will get acquainted with the current development activity. సో ఏదైతే మనం కరెంట్గా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది మానిటర్ చేసే సో కంటిన్యూస్గా మనం డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది చూస్తూ ఉంటే సో అందరూ టీంలో ఉన్న ఎవ్రీ మెంబర్ కూడా సేమ్ అదే యాక్టివిటీ అనేది ఫాలో అవుతూ ఉంటారు. సో ఆ వర్క్ ఎవరిది అంటే ప్రాజెక్ట్ మేనేజర్. The objective of risk monitoring is to check whether the predicted risk really occur or not. సో ప్రెడిక్టెడ్ రిస్క్ అంటున్నాం అంటే మనం ముందే ఎస్టిమేట్ చేయగలిగిన రిస్క్ అలాంటివి నిజంగా వస్తాయా రావా అనేది సో రిస్క్ మానిటరింగ్లో చెక్ చేసుకోవాలి. టు ఎన్ష్యూర్ ద స్టెప్ డిఫైన్ టు అవాయిడ్ ద రిస్క్ ఆర్ అప్లైడ్ ప్రాపర్లీ ఆర్ నాట్.
టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ విచ్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ అనలైజింగ్ ద రిస్క్. సో రిస్క్ని అనలైజ్ చేయడానికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయాలి. అదంతా రిస్క్ మానిటరింగ్లో వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజర్ పెర్ఫార్మ్ దిస్ టాస్క్ వెన్ రిస్క్ బికమ్స్ ఏ రియాలిటీ. ఇఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ అప్లయింగ్ ద ప్రాజెక్ట్ మిటిగేషన్ ఎఫెక్టివ్లీ దెన్ ఇట్ బికమ్స్ వెరీ మచ్ ఈజీ టు మేనేజ్ ద రిస్క్. సో మేనేజ్ చేయడం అంటే రిస్క్ని మేనేజ్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిస్క్ అనేది ఏమేమి వస్తాయి అని ఐడెంటిఫై చేసుకుని మానిటర్ చేస్తే మేనేజ్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ఎ సినారియో దట్ మెనీ పీపుల్ ఆర్ లీవింగ్ ద ఆర్గనైజేషన్, దెన్ ఇఫ్ సఫిషియంట్ అడిషనల్ స్టాఫ్ ఈజ్ అవైలబుల్, ఇఫ్ కరెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి in the team, if latest and systematic documentation is available, then any newcomer can easily understand current development activity. This will ultimately help in continuing the work without any interval. సో ఇంతకుముందు మనం రిస్క్ మిటిగేషన్లో చూసాం. సో ఎప్పటికప్పుడు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తే ఎవరైనా జాబ్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా మా ప్రాజెక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది అని. సో ఇలా ఈ వేలో మనం ఒకవేళ మన ఈ సిచ్యువేషన్ అనేది కన్సిడర్ చేస్తే, సో నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ డెవలప్ చేస్తున్న టీంలో ఉన్నారో వాళ్ళందరూ ఆర్గనైజేషన్ వదిలి వెళ్ళిపోతున్నారు అనుకోండి. సో అడిషనల్ స్టాఫ్ అనేది అవైలబుల్గా ఉన్నారు, కానీ కరెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది అందరికీ తెలిసి ఉండాలి. సో లేటెస్ట్ సిస్టమాటిక్ డాక్యుమెంటేషన్ అనేది ఏదైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో అది అందరికీ అది అవైలబుల్గా ఉందనుకోండి. న్యూ కమర్ అనేవాడు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుని కరెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఈజీగా అండర్స్టాండ్ చేసుకుని వర్క్ అనేది కంటిన్యూ చేస్తారు. సో దాంట్లో మనకి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. సో అలా మనం ముందే వచ్చే ప్రాబ్లమ్స్ని మేనేజ్ చేసుకోవాలి అని అంటే, సో రిస్క్ మిటిగేషన్ అండ్ మానిటరింగ్ హెల్ప్తో రిస్క్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి డయాగ్రమాటికల్ చూసుకుంటే ఎలా జరుగుతుంది. రిస్క్ ఐడెంటిఫై చేయటం, రిస్క్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్, ప్రాబిలిటీస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ రిస్క్ ఈవెంట్స్ ఆర్ అసెస్డ్. సో ప్రాబబిలిటీ ఏంటి, దాని యొక్క కాన్సిక్వెన్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది అనేది అసెస్ చేయటం. సో రిస్క్ ప్రయారిటైజేషన్ అనాలిసిస్. సో రిస్క్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాటి యొక్క అక్కరెన్స్ని బేస్ చేసుకుని ప్రయారిటైజ్ చేయడం. సో రిస్క్ ట్రాకింగ్, సో ట్రాక్ చేయడం అంటే ఏ వేలో వస్తుంది మనకి రిస్క్ అనేది ట్రాకింగ్ చేయడం. రిస్క్ మిటిగేషన్, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రోగ్రెసింగ్ మానిటరింగ్. సో వాటిని బేస్ చేసుకుని రిస్క్ని ప్లాన్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తూ మానిటర్ చేస్తూ మేనేజ్ చేస్తాం. సో ఇది టోటల్గా రిస్క్ మేనేజ్మెంట్కి యొక్క ఆర్కిటెక్చర్. RMM plan. So RMM plan is a document in which all the risk analysis activities are described. So ఏదైతే రిస్క్ని మనం అనాలిసిస్ చేస్తున్నామో, మనం రిస్క్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రయారిటైజ్ చేసి ట్రాకింగ్ చేసి ఏదైతే చేస్తున్నామో ఆ యాక్టివిటీస్ అన్నిటిని డిస్క్రైబ్ చేసి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తే దాన్ని ఏమంటారంటే RMM ప్లాన్. సో సమ్టైమ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇంక్లూడ్స్ దిస్ డాక్యుమెంట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఓవరాల్ ప్రాజెక్ట్ ప్లాన్లో సమ్టైమ్స్ దీన్ని RMM ప్లాన్ కూడా సమ్ ఆఫ్ ద డాక్యుమెంట్గా ప్రిపేర్ చేస్తారు. సమ్టైమ్స్ స్పెసిఫిక్ RMM ప్లాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్. హవెవర్ ఈచ్ రిస్క్ క్యాన్ బి డిస్క్రైబ్డ్ ఇండివిజువల్లీ యూజింగ్ రిస్క్ ఇన్ఫర్మేషన్ షీట్. టిపికల్లీ టెంప్లెట్ ఫర్ RMM ప్లాన్ ఆర్ రిస్క్ ఇన్ఫర్మేషన్ షీట్ కెన్ బి. సో ఈ రిస్క్ ప్లాన్ని స్పెసిఫిక్గా డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేయకపోయినా కానీ సో టిపికల్గా ఒక టెంప్లెట్ అనేది ఉంటుంది, లేదంటే దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ షీట్ అని అంటాం. సో ఆ షీట్లో ప్రిపేర్ చేయడం అనేది చేసినా కానీ దాన్ని RMM ప్లాన్ అని చెప్పేసి అని అంటాం. సో ఈ వేలో మనకి రిస్క్ అనేది ఏదైనా ఉందా ప్రాజెక్ట్స్లో అనేది ఎస్టిమేట్ చేసి సో దాన్ని మానిటర్ చేస్తూ మేనేజ్ చేస్తాము. సో ఇలా చేయడాన్ని ఏమంటాం అంటే రిస్క్ మేనేజ్మెంట్ అంటాం. కంప్లీట్లీ ఇది మనకి ప్రాజెక్ట్ మేనేజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది.